హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష తేదీ 2025, అంచనా తేదీలు, దరఖాస్తు స్థితి, సిబిటి వివరాలు అయితే చూద్దాము. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఎవరెవరు ఆన్లైన్లో ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష తేదీ 2025 సంబంధించి మేబీ చూసుకుంటే ఎస్పరేట్గా జూన్ మరియు ఆగస్టు మధ్య అయితే ఉంటుందని భావిస్తున్నారు. ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష సిబిటి, పిఈటి మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి వివిధ దశల్లో అయితే నిర్వహించబడుతుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి అడ్మిట్ కార్డ్ పరీక్షకు సంబంధించి 4 రోజుల ముందు విడుదలైతే చేయబడుతుంది. వివరాలకు సంబంధించి అయితే చూద్దాము. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఇవి చేసేది మీకోసమే. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఎవరెవరు ఆన్లైన్లో దరఖాస్తు చేశారో ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష తేదీ, అంచనా తేదీ, దరఖాస్తు స్థితి మరియు సిబిటి వివరాలు అయితే తెలుసుకున్నాము. ఇవి చేసేది మీకోసమే. ఈ వీడియోస్ చూడండి. తర్వాతది ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష తేదీ 2025 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులకు సంబంధించి పరీక్షను అయితే నిర్వహిస్తుంది. దీని తేదీలు త్వరలో భారత రైల్వే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంటాయి. భారతీయ రైల్వే పే లెవెల్ 1 కింద వచ్చే మొత్తం పోస్టుల సంఖ్య చూసుకుంటే 32,438 పోస్టులు అయితే ఈ పరీక్ష అయితే నిర్వహించబడుతుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి ఖాళీలను సంబంధించి చూసుకుంటే లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి ఈ పరీక్షలు అనేది ఎప్పుడు జరగనున్నాయంటే జూన్ మరియు ఆగస్టు 2025 మధ్య అయితే నిర్వహించబడుతుందని అయితే భావిస్తున్నారు. చూడండి, ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష తేదీ సంబంధించి అంచనా ప్రకారం అయితే చూద్దాము. ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష తేదీ 2025కు సంబంధించి అధికారిక ప్రకటన ఆర్ఆర్బి విడుదలైతే చేయలేదు. ఆర్ఆర్బి గ్రూప్ డి దరఖాస్తు స్థితి ఏప్రిల్లో విడుదలైతే చేయవచ్చు. ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష యొక్క అంచనా వేసిన కాలక్రమం కోసం కింద ఉన్న పట్టికలో అయితే తనిఖీ అయితే చేయండి. చూడండి, అప్లికేషన్ సంబంధించి చూసుకుంటే ఏప్రిల్ 2025 నగర సమాచార స్లిప్ విడుదలైతే 10 రోజుల ముందు పరీక్ష ఉంటుంది. అడ్మిట్ కార్డ్ లభ్యత చూసుకుంటే సిబిటి 4 రోజుల ముందు మీకు 10 రోజుల ముందు అనేది తెలుస్తుంది. ఎక్కడనేది సెంటర్ అనేది, సిటీ అనేది ఎక్కడనేది తెలుస్తుంది 10 రోజుల ముందు. అడ్మిట్ కార్డ్ అనేది 4 రోజుల ముందు అయితే తెలుస్తుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష సంబంధించి ఎప్పుడు జరగనుందంటే జూన్ నుంచి ఆగస్టు మధ్యలో జరగనుంది. 2025 సంబంధించి ఫలితాల ప్రకటన చూసుకుంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2025లోగా అయితే ఫలితాల ప్రకటన అయితే విడుదల అయితే చేయనుంది. చూడండి, తర్వాతది ఆర్ఆర్బి గ్రూప్ డి ఎంపిక విధానం అనేది చూద్దాము. ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలో 3 దశలు అయితే నిర్వహించబడుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష మరియు పత్ర ధృవీకరణ. దిగువ వివరాలు అయితే తనిఖీ అయితే చేయండి. ఇది ఎంపిక విధానం వచ్చి తర్వాత అయితే చూద్దాము. చూడండి, కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది సిబిటి 1 అనేది నిర్వహిస్తారు. కాల వ్యవధి వచ్చి 90 నిమిషాలు. ప్రశ్న ఫార్మెట్ వచ్చి 100 మార్కులు అయితే ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే గణితం మరియు జనరల్ సైన్స్ ఒక్కొక్కటి 25, రీజనింగ్ 30,
జనరల్ అవేర్నెస్ 20 మార్కింగ్ పథకం సరైన సమాధానాలకు +1, తప్పు సమాధానాలకు 0.33. అర్హత మార్కులకు సంబంధించి కేటగిరీ వారీగా అయితే మారుతూ ఉంటాయి. సాధారణంగా జనరల్ వాళ్ళకు వచ్చి 40%, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 30%, పీఈటీ సంబంధించి చూసుకుంటే పురుష అభ్యర్థులకు 35 కిలోల బరువు ఎత్తడం, 2 నిమిషాల 5 పునరావృత్తులు, 4 నిమిషాల 15 సెకండ్లు 1 కిలోమీటర్ పరుగు. మహిళల అభ్యర్థుల కోసం చూడండి. మహిళలకి సంబంధించి చూసుకుంటే 20 కిలోల బరువు ఎత్తడం, 2 నిమిషాల 5 పునరావృత్తులు, 5 నిమిషాల 40 సెకండ్లు 1 కిలోమీటర్ పరుగు. దశ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్. విజయవంతమైన అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ సమర్పించాలి మరియు రైల్వే అధికారులచే సమగ్ర వైద్య అంచనాకు లోనవ్వాలి. చూడండి తర్వాతది ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి పరీక్ష తేదీ అయితే అంచనా అయితే చూద్దాము. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి అయితే ఇది ఎప్పుడు ఈ ఎగ్జామ్ అనేది జరగనుందంటే జూన్ మరియు ఆగస్ట్ మధ్యలో అనేది జరగనుంది. ఫలితాల ప్రకటన చూసుకుంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో అనేది ఈ గ్రూప్ డి పరీక్ష ఫలితాలు అనేది రావచ్చు. అంచనా అయితే ఇది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది చేయండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.